దేవుడు చూస్తే నీ హృదయంలో మోసం కాదు, నీ హృదయంలో మోసం కాదు, అలాగే నీ హృదయంలో పాపం కాదు. కనపడాల్సింది ఏం కనపడాలి? వాక్యం కనపడాలి, వాక్యం కనపడాలి. అది నూతన హృదయము. ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో వారి నూతన హృదయము. నీ హృదయంలో వాక్యం ఉందా, లేదా నీ హృదయంలో మోసం ఉందా, నీ హృదయంలో పాపం ఉందా? హృదయంలో మోసం ఉన్నవారు, ఎవరి హృదయంలో అయితే మోసం ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే పాపం ఉంటుందో వారు పాత హృదయమే. అది నూతన సృష్టి కాదు, అది నూతన హృదయము కాదు. దేవుని ఎదుట కనపడాల్సింది నూతన హృదయముతో కనపడాలి, వాక్యం ఉండాలి. ఒకసారి పరిశీలించు నీ హృదయాన్ని, నీ మటుకు నీవే పరీక్షించు. నీ హృదయంలో ఉన్నది ఎవరికి తెలియదు. నీ హృదయంలో ఉన్నది నీ భర్తకి ఏమున్నదో తెలియదు కదా. నీ హృదయ ఆలోచన నీ భర్తకి తెలియవు, ఎవరికి కూడా తెలియవు. అది దేవునికి మాత్రమే తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి నీ హృదయంలో ఏముందో ఒకసారి పరిశీలించు.